నమస్కారం గురువుగారు. స్వామి శరణం. శ్రీశాస్త్రకు వెళ్ళి స్వామి శరణమయ్యప్ప. మామూలుగా ప్రతి తల్లిదండ్రులకి చాలా కలలు ఉంటూ ఉంటాయి. మా అబ్బాయి ఇది కావాలి, మా అబ్బాయి అది కావాలి, లేదా మా అమ్మాయిని ఇలా చదివించాలి, అలా చదివించాలి అని. కాకపోతే ఈ మధ్య కాలంలో వ్యాపకాలు వేరే అయిపోతున్నాయి. కరోనా వల్ల కానివ్వండి, దీనివల్ల కానీ సెల్ ఫోన్స్తో ఆడుకోవటము, లేదా బెట్టింగ్స్ అని వెళ్ళిపోతూ ఉంటారు కొంచెం మిడిల్ ఏజ్ పిల్లలు. ఇలా కాకుండా ఆ వ్యాపకాల నుంచి కేవలం చదువు మీదే కేంద్రీకరించి వాళ్ళ గోల్ని కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? పిల్లల్ని ఏదైనా కూడా వాళ్ళు చదివే సిస్టంలో మనము వాళ్ళ మీద మనం బాధ్యత మొత్తం పెట్టుకోదు. మనకు ఆనందం అనేది వాళ్ళు ఎదిగినప్పుడే ఆనందం ఉంటుంది. మనకు కోర్టు సంపాదించడం ఆనందం ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలని చూసి వాళ్ళు చేస్తున్న మంచి జాబ్ కానీ ఏది చేస్తుంటే చదువుతుంటే మనకు అదొక ఆనందం ఉంటుంది. మనకు పిల్లలు తెలిసింది అదొకటి, ఇంకేం ఉండదు. మనం ఎంతో చదివిస్తాం, ఎంతో కష్టపడి డబ్బులు గిట్ట తెచ్చి ఇచ్చేస్తుంటే చేస్తున్నాం. సరే, పిల్లలు అనేది చదువులో ధ్యానం పెట్టి చదువుకుంటుంది, ఎదుగుతుంది, అదొక ఆనందం. ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా మొబైల్స్ అటాక్ అవ్వడం, తర్వాత ఇవన్నీ కూడా బ్రెయిన్ అన్ని మొత్తం టోటల్ వేస్ట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం చదువు మీద పెట్టకుండా అట్లా ఇంకా వేరే వేరే బెట్టింగ్స్ అన్ని అవన్నీ ఇవన్నీ మొత్తం టోటల్గా జల్సాపరంగా వెళ్ళడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా జల్సాపరంగా అది ఇది అన్నాడు, దాన్ని మొత్తం ఎక్కువ దానికి ఇస్తున్నారు. అలా సరే కొన్ని అలా వాళ్ళు పెడుతున్నారు అనిపించినప్పుడు దాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. సరే, అలా పడుతుందంటే దిష్టి దోషం పరంగా కూడా పడవచ్చు. తర్వాత చెడు గ్రహాల వల్ల కూడా పడవచ్చు, దుష్ట గ్రహాలు కూడా పడవచ్చు. అలాంటి గ్రహాలు ఇచ్చేమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అలా చేస్తుంటారు. కొంతమంది కూడా ఏ గ్రహాలు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎప్పుడు చదువు తర్వాత తల్లిదండ్రులు ఎలా చెప్తారు వింటారు, మొత్తం నీట్గా ఎక్కడ హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఏది అందరితో ఆనందంగా కలివిడిగా ఉంటారు. వాళ్ళ చదువు టైంలో టాపర్గా ఉంటారు. ఇది కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తుంటే అది వాళ్ళకి ఏం డిస్టర్బ్ ఉండదు. మనం ప్రతిరోజు కూడా నడుస్తున్న దారిలో నడుస్తుంటాం. ఏదో ఒక రోజు ముళ్ళు కూర్చుకుంటే మనం కుంటుకుంటా నడుస్తాం. ఆ ముళ్ళు అన్నది తీసేస్తే మళ్ళీ సరైన ఎవరైనా కూడా సరిగ్గా ఉండాలని ఆలోచిస్తారు. ఎవరైనా పిల్లలకైనా కూడా మనకైనా కూడా మంచి పేరు ఉండాలని అంటారు. అరే ఆ బాబు మంచివాడు, ఆ బాబు మంచి అవుతాడు అన్నట్టుగానే అనిపి వాళ్ళు కూడా అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా ముందు కూర్చుకుంటే కుంటుకుంటూ నడుస్తారు అనమాట. అలా ఏమైనా చెడు అనేది అనిపించినప్పుడే వాళ్ళ చెడు మీద ఉన్నప్పుడు వాళ్ళకప్పుడు అలా అనేది దుష్టగ్రహ ప్రాబ్లం కావచ్చు, దిష్టి పరంగా ఏదో కూడా అలా మనకు అనుకోకుండా చెడు త్రో వెళ్ళడము, అంటే మనకు ఏదైనా కూడా అట్లా వేరే విధంగా వేస్ట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా మనం మనకెళ్ళి సరైన మార్గంలో మళ్ళీ తీసుకొచ్చి పెట్టడానికి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి అందులో. సరే, బాబుకి దిష్టి దోషమే అనుకున్నాం ఏదో ఒకటి. ఒకప్పుడు చూడండి, పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు బయటికి వెళ్ళి వారానికి వస్తారు, 15 రోజులకు వస్తారు, వాళ్ళకు ఎండుమిరపకాయలు తిన దిష్టి తీసేస్తుండే. వాళ్ళకి చిన్న జలుబు వచ్చినా, చిన్న జ్వరం, అంటే ఏదైనా కూడా కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కూడా చిన్న పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటుండే. మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఒక గురువు ఉంటుండే. ఆ గురువే పెద్ద మనుషులు అనమాట. అందరూ కూడా సింగల్ ఉంటున్నారు అది చేయడం. అందుగురించి కొన్ని రెమెడీస్ అవసరం. అప్పుడు ఏంటంటే ఇంటికోరు ఎన్నో రకాలు తెలిసిన రెమెడీ కోరు ఉంటుండే మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ. సరే, వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటే మనకి ప్రాబ్లం వస్తే ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినట్టు ఈ రెమెడీ చేయి, ఈ గుడికి వెళ్ళు, ఈ ప్రాబ్లం వచ్చింది సరే ఆ గుడికి వెళ్ళు, ఈ ప్రాబ్లం వచ్చింది ఈ గురువు దగ్గరికి వెళ్ళు, ఈ ప్రాబ్లం వచ్చింది ఈ పసుపు తీసుకొని ఈ వర్క్ చేయి, ఈ ఉప్పు తీసుకొని ఈ పని చేయి. మనకు ప్రతి ఒక్కరు కూడా రెమెడీ చెప్తుండే అప్పుడు. సరే, ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే మన మొబైల్లో యూట్యూబ్, అర్థమైందా? ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరంటే యూట్యూబ్. అందులో ఉన్న చక్కటి తీసుకోవాలి, మంచి తీసుకొని మనం పాటిస్తే మనం మంచిగా ఉంటాం. అది కూడా యూట్యూబ్లో మనము మంచి ఇవ్వడానికి తీసుకొని ఎంతమంది గురువులు, 100 మంది గురువులు అందరూ కూడా మంచి మనం బాగుండాలని ఎన్నో రెమెడీస్ చెప్తున్నారు. అందులో మనం చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. అందులో ఇది ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అందులో ఒక చిన్న చక్కటి రెమెడీ పిల్లలు ఇది ఉండాలి మనకు ఇందులో. సరే, ఒక ఎడమ చేతిలో ఒక నల్ల ఆవాలు తీసుకోవడం, కొన్ని అందులో నల్ల మిరియాలు తీసుకోవడం. పిల్లలు కొంచెం ఇట్లా ఇది చేస్తున్నప్పుడు సంధ్యా సమయంలో, అంటే 7 గంటల తర్వాత రాత్రి సమయంలో యాంటీ క్లాక్గా 7 times తిప్పాలి. యాంటీ క్లాక్గా 7 times తిప్పేసి దాన్ని 3 త్రోవల మీద పడేయడం. 3 త్రోవల మీద పడేయడం వల్ల అట్లా 7 times మనం చేస్తుంటే వాళ్ళు సరైన మార్గంలో వస్తుంటారు అన్నమాట. ఒకేసారి 7 times అండి? మామూలుగా 7 times చేయాలంటే 7 times తిప్పాలి అంతే. తిప్పేసి దాన్ని 3 రోజులు పెట్టాలి. ఇలా ఒక 7 times చేస్తుండాలి. ప్లస్ 7 రోజులు అనుకోండి, 7 రాత్రులు అనుకోండి, లేకపోతే డే బై డే అని అంటారు అనుకోండి. అలా చేస్తుంటే వాళ్ళ మీద దిష్టి దోషం పోయి సరైన మార్గంలో వస్తుంటారు. అప్పుడు మనకి ఏ టెన్షన్ లేకుండా పిల్లలు మార్గం ఉంటారు. వాళ్ళని నల్ల ఆవాలు నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు ఉంటాయి. అవును, మిరియాలు అనడంలో నల్ల ఆవాలు అవొక కొన్ని అట్లా కొన్ని తీసేసుకుని ఎడమ చేతి యాంటీ క్లాక్ తిప్పేసి పడేయాలి.
అలా పడేయడం వల్ల చాలా వాళ్ళ ఈజీ రెమెడీ చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండే రెమెడీ.